ఈ మధ్య మనం ఎక్కువగా ఒక కొత్త పదం వింటున్నాం ఆటిజం గురించి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఒకప్పుడు చైల్డ్హుడ్ అని రకరకాలుగా మనము అందులోని టైప్స్ విన్నాము. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తాన్ని ఒకేలా చెప్తున్నాము. దీనిని కూడా దాటి వర్చువల్ ఆటిజం అంటే ఇది స్క్రీన్ సమస్య వల్ల వచ్చినటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు తక్కువై చిన్న కుటుంబాల్లో మనం ఉంటున్నాం. తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో ఉండని పరిస్థితి. పిల్లల్ని మెప్పించడానికో ఒప్పించడానికో మనము మొబైల్ లాంటి ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్స్ లాంటి పరికరాలను వాడి వారికి నచ్చేలా ప్రవర్తించడం, మన చేయాల్సిన పనులు ఈజీ అవడం కోసము, మనం అన్నం తినిపించడం కోసము, మనం పనులు చేసుకోవడానికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసము వారిని ఒప్పించడానికి, వారిని అడ్డం లేకుండా చేయడానికి, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చేయడం కోసం మనము మన దగ్గర ఉన్నటువంటి పరికరాలను ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు తీవ్రంగా వాటికి అలవాటు పడి అవి లేకుండా వారు ఉండలేని స్థితికి వచ్చి పిల్లలు పెరిగే కొద్దీ సైకో ప్రవర్తన కూడా ప్రవర్తించే విధానం ఒకటి కొత్తగా మనం చూస్తున్నాం. దాంతో పాటు 2 నెలల నుంచి కూడా పిల్లలు ఈ మొబైల్కు అలవాటు పడి దాదాపు 1 year లోపు పిల్లలు కూడా ఎక్కువగా స్క్రీన్కి అలవాటు పడుతున్నారు. ఫలితంగా వర్చువల్ ఆటిజం. వీళ్ళు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటము, స్క్రీన్ చూడాలనుకోవటము, ఆటిజం లక్షణాలతో ఈ పిల్లలు కూడా సోషలైజేషన్ తక్కువయ్యి ఇబ్బంది పడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా తమ పిల్లలకు తమ పనులు ఈజీ అవ్వటం కోసమనో లేదా వారిని నచ్చచెప్పడం కోసమనో స్క్రీన్ అలవాటు చేయకండి. తద్వారా వచ్చే ఫలితాలు జీవితకాలం మనల్ని బాధ పెట్టొచ్చు. దీన్ని ఓవర్కమ్ చేసేది మన చేతిలోనే ఉంది. మన పిల్లల్ని బాగు చేయటం మన చేతుల్లోనే ఉంది. సాధించగలం, ముందుకు వెళ్ళగలం. మౌనం ఎందుకు? మాట్లాడదాం, మాట్లాడనిద్దాం. రెస్పెక్ట్, నాట్ పిటీ. రైట్స్, నాట్ చారిటీ. ఈక్వాలిటీ, నాట్ సెగ్రిగేషన్. వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ముఖ్యమే. సమాజం ముందుకు వెళ్ళడానికి, మనమంతా కలిసి ముందుకు నడవడానికి చేయూతనిద్దాం. వారిని మనతో కలవనిద్దాం, మాట్లాడనిద్దాం. థ్యాంక్ యూ.